హాయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. యాంటీ ఇమిగ్రేషన్ కి వ్యతిరేకంగా లండన్ లో పెద్ద ఎత్తున నిరసనలు అయితే వ్యక్తమవుతున్నాయి. దాదాపు 1,50,000 మంది రోడ్ల మీదకి వచ్చేసి నిరసనలు చేయడం, ఒక ఘర్షణ వాతావరణం నెలకొనడం, ఒక ఉద్రిక్త పరిస్థితి అక్కడ ఉండడం మనం చూస్తూ వస్తున్నాం. అసలు ఏం జరుగుతుంది లండన్ లో, ఎందుకు ఈ స్థాయిలో నిరసనలు చేస్తున్నారు, మరి ఎటువంటి పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది? ఇప్పుడు దీనిపైన డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, ఈ మధ్య కాలంలో అంటే యాంటీ ఇమిగ్రేషన్ సంబంధించి పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో అయితే ఇలా నిరసనలు అయితే వ్యక్తమవుతున్నాయి. మొన్న ఆస్ట్రేలియాలో చూసాం, నిన్న లండన్ లో 1,50,000 మంది రోడ్డు మీదకి రావడం, అంత పెద్ద ఎత్తున నిరసనలు జరగడం, అంటే ఏం జరుగుతుంది లండన్ లో, ఎందుకు ఈ స్థాయిలో నిరసనలు చేస్తున్నారు, మరి ఇది ఎటువంటి పరిణామాలకు దారి తీయొచ్చు మేడం? మనం భారతదేశంలోనే చూస్తున్నాం కదండి. ముఖ్యంగా తెలంగాణలో మనం చూసాం, ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోవాలి, మార్వాడీస్ గో బ్యాక్. అవును. అంటే వాళ్ళు ఇక్కడేమీ నాశనం చేయలేదు. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు ఇక్కడికి రావడం వల్ల వచ్చిన నష్టం ఏం జరగలేదు. అదే విధంగా మార్వాడీస్ వల్ల నష్టం జరిగింది అంటున్నారు. నష్టం జరిగితే అది ఏ రకంగా జరిగిందో వాళ్ళే చెప్పాలి. అంటే పక్కవాడు బాగుపడుతున్నాడని మనం బాధపడడం కంటే మనం ఎలా బాగుపడాలి అని ఆలోచించాం. అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, మీరు అన్నట్టు ఆస్ట్రేలియా కావచ్చు, లేకపోతే అమెరికా కావచ్చు, ఇప్పుడు బ్రిటన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా వలసవాదులు వెళ్ళిపోవాలి, అక్రమ వలసవాదులు వెళ్ళిపోవాలి. సక్రమంగా వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు ముఖ్యంగా బ్రిటన్లో ఏంటంటే సమస్య, ఇంచుమించు 6 లక్షల దాకా ముస్లిమ్స్ ఎక్కువ, అంటే ఆఫ్రికా నుంచి, తర్వాత ముస్లిం దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత అంటే అఫీషియల్గా వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ, అన్అఫీషియల్గా వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఇంచుమించు 2 లక్షల దాకా ఉన్నారు. వీళ్ళందరూ వాళ్ళ ఉద్యోగాలకు అడ్డుకట్ట వేస్తున్నారు. తర్వాత ఇంకొకటి ఏంటంటేనండి, ముస్లింలు ఎక్కడైతే ప్రాంతీయత, అంటే వాళ్ళు ఒక ప్రాంతాన్ని మొత్తం వాళ్ళ చేతుల్లోకి తీసుకుంటారో అది చాలా డేంజర్. ఓకే. ఇది అంటే ముస్లిం దేశం చేసేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. ఇప్పుడు బ్రిటన్ వాళ్ళకి అది అనుభవంలోకి వచ్చి భయపడుతున్నారు. ఓకే. అంటే ఇప్పుడు మనం వెళ్తామండి అనుకుందాము, భారతీయులు లండన్కి వెళ్తారు, కానీ మనం హిందూ మత వ్యాప్తి చెయ్యం. మనకి మత వ్యాప్తి అనేది మనం చెయ్యం కదా. కాకపోతే మనం వెళ్ళి అక్కడ అవన్నీ మందే అని మనం చెప్పం. మనకు అవకాశం ఉంటే మనం అక్కడ పోటీ చేయడానికి ఉంటే మనం పోటీ చేస్తాం అంతే, కానీ ఆక్యుపై చేయాలని చూడం. వేరేస్ ముస్లిం మతం అట్లా కాదు, ముస్లిమ్స్ అట్లా. అదొక పెద్ద సమస్య. ఇప్పుడు వీళ్ళ జనాభా పెరిగిపోయింది. ఇప్పుడు అంటే లండన్ ప్రభుత్వానికి అప్లై చేసుకుని వచ్చిన వాళ్ళు కొంతమంది అయితే చిన్న చిన్న పడవల్లో వచ్చేసి దొంగతనంగా ఉన్నవాళ్ళు, తర్వాత మీకు వీసా పరిమితి మించిపోయి కూడా ఉండేవాళ్ళు, మొత్తం 10 లక్షల నుంచి 15 లక్షల మంది ఉన్నారు. ఈ జాతీయవాది నేత టామీ రాబిన్సన్ ఆధ్వర్యంలో వాళ్ళు వాళ్ళ జెండాలు పట్టుకుని మా దేశాన్ని మాకు ఇచ్చేయండి అంటూ నినాదాలు చేస్తూ వాళ్ళు, అంటే మా దేశాన్ని మీరు ఆక్రమించొద్దు, మా దేశాన్ని మాకు ఇచ్చేయండి, మా ఉద్యోగాలు మాకు కావాలి అంటూ వాళ్ళు పెద్ద ఎత్తున నినాదాలు చేసి పాలస్తీనా జెండాలు, ముస్లిం దేశాల జెండాలు వాళ్ళు తగలబెట్టడం జరిగింది. అంటే ఒక రకంగా వాళ్ళు చేస్తున్నది వాళ్ళ ప్రకారం అది న్యాయమే. కానీ ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు గుర్తించాల్సింది ఏంటంటే, వాళ్ళు గతంలో ఏం చేశారు, వాళ్ళు వలసలెళ్ళి వాళ్ళు అక్కడ ఆధిపత్యం వాళ్ళు చేసి అక్కడ సంస్కృతిని నాశనం చేసేసి అక్కడ వాళ్ళ కల్చర్ని వాళ్ళు ప్రాపగేట్ చేసి మొత్తం వాళ్ళు అధీనంలోకి తెచ్చుకుని ఎట్లా చేశారు వాళ్ళు కర్మ రిటర్న్స్. ఇప్పుడు అయితే ఎంత కర్మ రిటర్న్స్ అయినా, అంటే ఎవరైనా ఇలాంటివి మనం సహించమండి, మనం చెయ్యము, ఎదరవాడు చేస్తే మనకి నచ్చదు. ఇప్పుడు ఆస్ట్రేలియా అదే కదా, మీరందరూ మొన్న ఒక ఇండియన్ ని చూసి మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారు అని, ఆ మధ్యన అమెరికాలో ఎక్కడికి వెళ్ళినా కూడా మీ ఇండియన్ మొహాలే కనిపిస్తున్నాయి మాకు, మీరు ఎందుకు ఇక్కడ ఉంటారు, వెళ్ళిపోండి అని. ఒకటండి, మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మన పని వరకు మనం ఉండాలి. నాకైతే ఇప్పుడు మనకి ఎక్కువ బారాతులు చేసుకోవటం, లేదా పండగలు వస్తే పెద్ద ఎత్తున మనం ఊరేగింపులు వెళ్ళడం, ఇవన్నీ కూడా దేశాల్లో వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తాయిగా. మనం ఎక్కడికి వెళ్ళినా మనం డిస్టర్బ్ చేసే హక్కు మనకు ఉండదు. కొంచెం మనం అలాంటివి ఆలోచించుకోవాలి. అంటే మన పండగలు మనకు గొప్ప అనుకుంటే మన ఇంటి వరకు. ఒకప్పుడు అసలు మీకు గుర్తుంటే అసలు ఇండియన్స్ ఎక్కడా కూడా చాలా కామ్గా ఉండేవాళ్ళు. అమెరికా వెళ్ళిన కొత్తలో ఒక హాఫ్ లైట్ ఒక 2 దశాబ్దాలు మేబీ, ఇప్పుడు ఇటీవలి కాలంలో మాత్రం మన ఉనికి ఎక్కువ మనం చాటుకుంటున్నాం. అది ఒక రకంగా ప్లస్ మైనస్ కూడా.
ఓకే. సో ఇవాళ బ్రిటిష్ వాళ్ళు అడిగే దాంట్లో న్యాయం ఉంది, కానీ అట్ ద సేమ్ టైం వాళ్ళు చేసిన వాళ్ళు గుర్తు తెచ్చుకోవాలి. అయితే దీనికి వ్యతిరేకంగా అక్కడ ఉండే ఆ ఎంపీలు కావచ్చు, వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు, తర్వాత లెఫ్టిస్టులు, వీళ్ళందరూ కూడా వాళ్ళు ఉద్యమం చేశారు. చేసి వీళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళు నినాదాలు చేశారు. ఓకే. అంటే వాళ్ళని సమర్థిస్తూ వలసవాదులు. కానీ అక్రమంగా వలసవాదులు రావడం తప్పు కదండి. ఇప్పుడు అక్రమంగా వచ్చేసి ఇప్పుడు మా ట్యాక్సులు మీరు తింటున్నారు అని, ఇప్పుడు ఇవాళ మీరు మార్వాడీస్ గో బ్యాక్ అన్నారు కదా, హైదరాబాద్ లో 73% జిఎస్టీ వాళ్ళే కడుతున్నారు. ఓకే. ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ మీరు చూసుకుంటే ఆంధ్ర వాళ్ళు ఎక్కువే కడతారు, తెలంగాణ వాళ్ళు కట్టట్లేదు అంటల్లా, ఆంధ్ర వాళ్ళు కూడా ఎక్కువ కడతారు. అది మనం గమనించాలి. అక్కడ అలా కాదు. ఇప్పుడు వాళ్ళు కట్టే ట్యాక్సుల మీద ఈ ముస్లిమ్స్ దేశాల నుంచి వచ్చిన వాళ్ళు, లేకపోతే ఆఫ్రికన్స్ ఆ దేశాల నుంచి వచ్చిన వాళ్ళు దే ఆర్ లివింగ్ అన్నమాట. అంటే వీళ్ళకి ఆపర్చునిటీస్ తగ్గిపోతాయి, వీళ్ళకి డెవలప్మెంట్ ఉండదు. అది వాళ్ళు చెప్పేది. సో శనివారం సాయంకాలం ఇంత జరిగిందనమాట. వాళ్ళు బ్రిటిష్ అదేంటది ప్రభుత్వ ఆఫీసులు కావచ్చు, ఆ ఆఫీసులోకి వెళ్ళిపోవటానికి ప్రయత్నించి అదంతా కూడా వాళ్ళు ట్రై చేశారు వెళ్ళటానికి. కానీ ఎక్కడికక్కడ నిరసనకారులు అడ్డుకున్నారు అనుకోండి. ఏం చేసినా కూడా బాధాకరంగానే ఉన్నాయి. ఇప్పుడు ఇలాంటివి మనం జడ్జి చేయలేమండి. కాకపోతే అక్రమ వలసలు అనేవి ఉండద్దు. సక్రమంగా వచ్చి ప్రభుత్వం ఒప్పుకొని ఉండి తర్వాత వాళ్ళు వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటూ వాళ్ళు ప్రభుత్వం మీద ఆధారపడకుండా ఉంటే, అంటే అక్కడ ఉండే జనాల్ని మనం ఇబ్బంది పెట్టకుండా ఉంటే మనం ఉండొచ్చు. కానీ మనం వెళ్ళిపోయి అక్రమంగా అక్కడ ఉంటాము, వాళ్ళ మీద పడి తింటాము, ఏదో పరాన్న జీవుల్లాగా, అది చాలా తప్పు కదా. ప్లస్ నా కల్చర్ ని తీసుకొచ్చి మీ మీద రుద్దుతానంటే మీరు ఎందుకు ఒప్పుకుంటారు? సరే, ఎప్పుడో బ్రిటిషర్స్ చేశారని ఇప్పుడు నేను చేస్తానంటే కుదరదుగా. మనం అలా ఆలోచించాం కూడా. ఇప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యం అనేది రవి అస్తమించిన సామ్రాజ్యం అనేవాళ్ళు ఒకప్పుడు. అలాంటి వాళ్ళు వచ్చి మన ఎట్లా ఏలారు, మన ఎట్లా హింసించారు, ఎన్ని తిరుగుబాట్లు జరిగాయి, మనకి ఎట్లా స్వతంత్రం వచ్చింది అందరికీ తెలుసు. కానీ అలాగని మనం మళ్ళీ అలా చెయ్యాలని కోరుకోం. అంటే మనిషి సంస్కారవంతుడైతే అలాంటివి కోరుకోడు. సంస్కారం లేకపోతేనే మనకు అలాంటి ఆలోచనలు వస్తాయి. కాబట్టి ఇవాళ లండన్ లో జరిగిన వాళ్ళ పోరాటం న్యాయపరమైంది. కాకపోతే అక్కడ ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుంది, వాళ్ళు ఏ రకంగా దీనికి న్యాయం చేస్తారు అనేది చూడాలి. అంటే ఇప్పుడు బ్రిటన్ పంపించేసిన ఆ ప్రభుత్వాల ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుంది, అందుకే ఆలోచిస్తున్నారు ప్రభుత్వాలను కూడా చెప్తున్నారు. ఆస్ట్రేలియా అయినా సరే, లండన్ అయినా సరే, ఇప్పుడు అక్కడ ఇమిగ్రెంట్స్ ఉన్నారు, వాళ్ళ ఎకానమీ దెబ్బతింటుంది దేశ కంట్రీది, అందుకే వాళ్ళు పంపించడానికి వెనకడిగేస్తున్నారు కూడా అంటున్నారు. అది కరెక్ట్ అంటారు? అంటే మేబీ ఆస్ట్రేలియా మేబీ కరెక్ట్. అంటే ఇక్కడ లండన్ లో ఇప్పుడు మనం చూసిన సిచ్యువేషన్ బట్టి అది 100% కరెక్ట్ కాకపోవచ్చు. ఇప్పుడు వలసదారులుగా వచ్చి వాళ్ళు మా ట్యాక్సులు తింటున్నారు అన్నప్పుడే వాళ్ళు వీళ్ళ మీద పడి తింటున్నారు అనేది అర్థమవుతుంది. అలాంటప్పుడు వాళ్ళని పంపించడం వల్ల మంచి జరుగుతుంది. ఆస్ట్రేలియా వేరు, ఆస్ట్రేలియా ఎకానమీలో మన పాత్ర ఉండొచ్చు. అంటే నాట్ ఓన్లీ భారతీయులు, ఏషియన్ కంట్రీస్ నుంచి కావచ్చు, మిగిలిన చోట్ల నుంచి వచ్చిన వాళ్ళు. కానీ లండన్ అలా అయ్యి ఉండకపోవచ్చు, అంటే మనం చూసిన దాన్ని బట్టి. కాబట్టి పంపించేసేయాలండి. ఇప్పుడు ట్రంప్ చెప్తుంది అదే కదా.